భయంకరమైన దినాలు విశ్వాసమును కనుగొందున. సో నా తలంపు ఏంటంటే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరి దినాలు, ప్రభు రాకడ దినాల్లో విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలండి. ఎందుకంటే విశ్వాసము కోల్పోయేటువంటి దినాల్లో మనం ఉన్నాం. పిలువబడిన వారు అనేకులు పిలిచారు, కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది అంట? కొందరే. ఎంతోమందిని నిజంగా పిలిచారు, ఎంతోమంది వచ్చారు ఆయన దగ్గర. ఆఖరికి ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే. గుర్తుపెట్టుకోవాలి. ఏర్పాటు చేయబడినటువంటి గుంపు కొరకే ఆయన వస్తున్నాడు. ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆ మహిమ కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ ఏర్పాటు నిజంగా నీ ద్వారా ఆయన సంపూర్తి చేయనయ్యున్నాడు. దాని కొరకు ఆయన వస్తున్నాడు. అందుకనే విశ్వాస జీవితం అనేది జయ జీవితంతో కూడినటువంటిది. మనము కూడా ప్రతిదీ మనము జయించాలి. కొన్నిసార్లు శరీరము అభ్యంతరంగా ఉంటుంది, కొన్నిసార్లు పరిస్థితులు అభ్యంతరంగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు ఉంటాయి. అందుకని రాత్రి మేము చూస్తూ వచ్చాం. అనుకూలమైనటువంటి సమయాల్లో దేవుని సన్నిధికి మనం వచ్చేదానికంటే ప్రతికూలమైనటువంటి సమయాల్లో దేవుని సన్నిధికి నిజంగా వచ్చట ద్వారా దేవుడు తన కార్యము కనపరచబడుతుంది. దేవుని నామము కనపరచబడుతుంది. వాళ్ళు వృద్ధులు, నిజంగా నిండు వృద్ధులు. వారికి అనుకూలమా ప్రతికూలమా చెప్పండి. మన మట్టుకు మనం చూస్తే, నా మట్టుకు నేను ఆలోచన చేస్తే, వారి ఆలోచనకు, వారి యొక్క వయస్సుకు అది ప్రతికూలతే. వారు రావాల్సినటువంటి అక్కర లేదు నిజంగా. అలాగున వారు అంత వయస్సును వేసుకొని ఆ మీటింగులకు రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుని సన్నిధానంలో ఒక ఆయన వృద్ధుడు పాపం పులిపిట్ట మీదటిని కూర్చొని ఉన్నాడు. ఆయన్ని ఇక్కడే కానూరులో చూశాను నేను. అన్న ప్రైజులాడు అన్న, భావన రన్న అంటున్నాడు. నిండా కప్పుకున్నాడు, బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అర్థమే. అక్కడ విన్న వాక్యము కంటే అక్కడ నిజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వారి క్రమము, అక్కడ దేవుని కార్యాలు, అక్కడ దేవుని సన్నిధి అర్థమే. నిజంగా 10 లెట్రిన్ బాత్రూమ్లు వరుసగా ఉన్నాయి. అర్థమే. ఆ 10 లెట్రిన్ బాత్రూమ్లు ఎలా ఉన్నాయంటే నిజంగా ఎంత నీట్గా ఉన్నాయో. నిజంగా వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కానీ అక్కడ డ్యూటీ చేసే వాళ్ళు మామూలుగా టచ్ చేసుకొని నీట్గా ఉన్నారు. వాళ్ళు 4 ఉన్నారు అక్కడ. బకెట్తో నీళ్లు పట్టుకున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. ఒక ప్రక్క వాక్యం వింటూనే ఉన్నారు, ప్రైజ్లాడన్నా అంటున్నారు. నిజంగా వారి పని వాళ్ళు చేస్తారు.